దీన్ని 150 సంవత్సరాలు అయిన సందర్భంగా దీన్ని ప్రతి స్కూల్లో అన్ని చోట్ల ఎక్కడ వీలైతే అక్కడ దీన్ని పాడి దాని గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్ని పాఠశాలలో కాలేజెస్లో అన్ని చోట్ల కూడా దీని గురించి అక్కడ ఈ గీతాన్ని ఆలపించి దీని గురించి వివరించాల్సిందిగా చెప్పడం జరిగింది. అందుకనే మీరు మొన్న నవంబర్ 7న ఈ స్కూల్లో కూడా దీని గురించి మీరందరూ కూడా చక్కగా ఈ గీతం గురించి పాడటం దీని గురించి తెలుసుకోవడం జరిగింది. ఇవాళ ఏదన్నా ఒక పాట అటు ఉద్యమంలో కానీ ప్రార్థనలో కానీ ఏదన్నా ఒక పాట ఉంది అని అంటే అది వందే మాతరం మాత్రమే. ఇవాళ దీన్ని మనం ప్రార్థనగా కూడా వాడతాం. అట్లాగే ఆ రోజుల్లో బ్రిటిషర్స్ మన పైన పాలించినప్పుడు ఈ పాట ఒక ఉద్యమాన్ని, ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రతి ఒక్క గుండెల్లో ఉంచి అందరూ కూడా భారతదేశం స్వాతంత్రం అవ్వాలి, ఈ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెందాలని చెప్పి ఈ పాట ప్రతి ఒక్కరిలోంచి కూడా దేశభక్తిని చాటి ప్రతి ఒక్కరు కూడా బ్రిటిషర్స్ నుంచి విముక్తి అవ్వాలని చెప్పి అందరినీ ఏకతాటికి మేము తీసుకొచ్చిన పాట వందే మాత్రం. అందుకని నేను చెప్పాను, ఏదన్నా ఒక పాట అటు ప్రార్థనగాను ఇటు పేట్రియాటిజం గాను, అంటే ఒక రకంగా మనకి స్వాతంత్ర ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరగటానికి అందరిని ఒక తాటి మీద తీసుకురావడానికి ఉపయోగపడిన పాట వందే మాత్రం. ఇది మొదటగా 6 స్టాంజాలు ఉండేది. దీన్ని మనం ఎప్పుడైతే రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటాం చెప్పండి మీరు? వెరీ గుడ్. అయితే 24th జనవరి 1950లో ఫస్ట్ టైం ఈ వందే మాత్రం పాటని నేషనల్ సాంగ్, మన నేషనల్ యాంథమ్ ఏంటి? జనగణమన మన నేషనల్ యాంథమ్, కానీ వందే మాత్రం మన నేషనల్ సాంగ్. సో దీన్ని నేషనల్ సాంగ్ గా